Choose the pair of words that shows the same relationship as the given pair. Introvert, extrovert. Angle tangent, extreme interim, against favor, action law. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అనాలజీ కిందకే వస్తాయి. బట్ అండర్ అనాలజీ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కమ్ అండర్ యాంటోనిమ్ రిలేషన్షిప్. యాంటోనిమ్ అంటే ద వర్డ్ విచ్ గివ్స్ ఆపోజిట్ మీనింగ్. ఇప్పుడు ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అనేది బోత్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో మీరు చూస్ చేసే ఆన్సర్ కూడా ఆ పేర్లో ఆ రెండు వర్డ్స్ రెండింటికి ఆపోజిట్ అయి ఉండాలి. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ 3 అగెయిన్స్ట్ ఫేవర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అని ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ నోస్ ద మీనింగ్ ఆఫ్ అగెయిన్స్ట్ అండ్ ఫేవర్. ఆ రెండు ఆపోజిట్స్ అని తెలిసిపోతుంది. అండ్ ఇట్లాంటి క్వశ్చన్స్ డీల్ చేసేటప్పుడు మనకి వొకాబులరీ మీద కొంచెం గ్రిప్ అయి ఉండాలి. ఒకవేళ వొకాబులరీ మీద గ్రిప్ లేకపోయినా సరే వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్లో ఏదన్నా ఆప్షన్లో ఉన్న 2 వర్డ్స్కి మీనింగ్ మనకి గట్టిగా తెలిస్తే జస్ట్ గో ఫర్ ఇట్. ఇక్కడ చాలామందికి ఆప్షన్ 1లో ఉన్న వర్డ్ టాంజెంట్ కానీ ఆప్షన్ 2లో ఉన్న వర్డ్ ఇంటరిమ్ కానీ కొంచెం ఇట్లాంటి మీనింగ్స్ చాలామందికి కొత్త. అట్లాంటి వాళ్ళు కూడా టెన్షన్ పడకుండా ఆప్షన్ 3 అగెయిన్స్ట్ ఫేవర్ కరెక్ట్గా తెలుసు మీనింగ్ కాబట్టి జస్ట్ అది బ్లైండ్గా పెట్టేయడమే. అప్పుడు మనము వొకాబులరీ మీద గ్రిప్ లేదు కదా అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. వొకాబులరీ మీద గ్రిప్ లేకపోయినా సరే వీ షుడ్ బి వైజర్ ఎనఫ్ టు ఫిల్టర్ ద ఆప్షన్స్. హోంవర్క్ ఇవ్వనా? చూస్ ద పేర్ ఆఫ్ వర్డ్స్ దట్ షోస్ ద సేమ్ రిలేషన్షిప్ యాజ్ ద గివెన్ పేర్. మీ పేర్ హ్యాపీ, సాడ్. ఆప్షన్స్ క్విక్ ఫాస్ట్, అబౌవ్ బిలో, ఎర్త్ వాటర్, టేబుల్ చైర్. ఆన్సర్ ఏంటో కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి.